So hello guys, welcome back to the channel. వీడియో చేయబోతున్నాము 1 day బిఫోర్ ఎగ్జామ్స్ ఇన్ జేఎన్టీ అనంతపూర్ అని. సో మాకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి, ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసినాము. సో ఒకసారి మనం జేఎన్టీయూలో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారు, 1 day బ్యాటింగ్ చేస్తారా లేకుంటే ఎలా ముందు నుంచే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింటారా ఒకసారి మొత్తం వీడియోలో చూద్దాము. ర్యాండమ్గా మన ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. బాయ్. ఇప్పుడు టీఆర్ గణేష్, టీఆర్ గణేష్ నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? మార్నింగ్ స్టార్ట్ చేసాం. ఏదో 10 మంది ఫ్రెండ్స్ని అడిగింటే ఒకటి పీడిఎఫ్ పెట్టాడు. ఆ పీడిఎఫ్ ఇప్పుడు ఓపెన్ చేసాం. అది చూసి 20 పేజీలు ఉంది. 20 పేజీలు 6 పేజీలు కంప్లీట్ అయింది. చూస్తుంటే బాడీ లైట్గా మత్తులో ఉంది. సో నాకు తెలిసి ఈ పీడిఎఫ్ చూస్తా పోతే ఖచ్చితంగా ఈవినింగ్ అయిపోతుంది. సో ఈ పీడిఎఫ్ కొద్దిసేపు చూసి మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు ప్రిపరేషన్? ముందు స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేసి 2 hours అయింది. అది ఓకే. సో మన యశ్వంత్ కూడా ఇక్కడ ఉన్నాడు. వాడు కూడా 1.75xలో వీడియోస్ చూస్తున్నాడు, నోట్స్ రాసుకుంటున్నాడు, వీడియోస్ చూస్తున్నాడు. సో అయిపోతుందా నీ ప్రిపరేషన్? అయిపోతుంది. ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఇప్పుడేనా నువ్వు కూడా ఒకరోజు ముందరా? ఇప్పుడే అంటే ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందర 11:30. సో ఓకే ఓకే, ఎంజాయ్ చెయ్యి. వీడు అప్పుడేగా పీడిఎఫ్ అన్నాడు, పీడిఎఫ్ నుంచి అప్పుడే వీడియోస్ చూస్తున్నాడు. చూడండి, వీడియోస్ అన్నాడు, అప్పుడే వీడియోస్ చూస్తున్నాడు. వీడియోస్ కష్టంగా ఉన్నాయంట, వీడియోస్ చూస్తున్నాడు 1.5xలో. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ రూమ్కి వెళ్దాం. సో మన జేఎన్టీ అనంతపూర్లో అయితే ఎండలు బాగున్నాయి. అట్లా ఇట్లా కాదు, 45 degrees వరకు పోతున్నాయి, మామూలుగా లేదు. సో ఇక్కడ మన కిరణ్ రూమ్ ఉంది. సో కిరణ్ అక్కడ ఉన్నాడు. చూడండి గాయస్గా, రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ ఒక యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నాడు. అబ్బో ఏంటి సార్ అది? అంటే యాక్చువల్లీ నాకు తెలిసి ప్రిపరేషన్ అయిపోయినట్టుంది, అందుకే బాగా హాయిగా వాడు యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నాడు. అంతే అంటావు కిరణ్? ప్రిపరేషన్ అయిందా? ఓకే ఓకే. కాలే. రంజిత్ రూమ్ పోతున్నాం. సో ఇదే రూము. లేడు రంజిత్, ఆడా జనార్దన్ రంజిత్ ఎక్కడ? హలో ప్రిపరేషన్. వీడు ఏదో అడుగుతున్నాడు, ఆస్క్ ఏ అబౌట్ ఎనీథింగ్ అంటే. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడు అన్న. ప్రిపరేషన్ అయిపోయిందా? ప్రిపరేషన్ అయిపోయిందా అన్న? ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఎట్లా చదువుకుంటాను? మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఛార్జింగ్ ఇచ్చినప్పుడు. రేపే ఎగ్జామ్ కదా? రేపే ఎగ్జామ్ కదా? నైట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, నైట్ 12 వస్తాం. ఒక్కరోజు నైట్ లోనే మీరు సిలబస్ అంతా కవర్ చేయాలి అంటే నేను చెప్పే 5 స్టెప్స్ ని ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది చేయగలుగుతారు. అందులో ఫస్ట్ స్టెప్ బిలీఫ్. ఈ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర మ్యాక్బుక్ ఉందండి, మా అన్న తోపు. అయిపోయిందన్న ప్రిపరేషన్? ఎట్లానా? అన్న నెక్స్ట్ సెమిస్టర్కి స్టూడెంట్ పోతున్నాడు. సో ఇదే సెమిస్టర్ మా అన్నకి. అంటే అన్న కాదు, మా ఫ్రెండే. సో బాగా చదువుకో అన్న, బాగా ఘోరంగా చదువుతున్నాడు. చదువుకోండి ఫస్ట్. ఈ రూమ్లో అయితే మన హరిరాము, హర్ష ఉంటారు. హర్రామ్ అయితే బాగా. సో అయిపోయిందా నీ ప్రిపరేషన్? ప్రిపరేషన్ అయిపోయిందా? ఎప్పుడైపోద్ది? సాయంత్రం అంతా అయిపోద్ది. ఓకే స్లీప్. ఓకే నైస్. అప్పుడు లేకుండా ఎక్కడ పోయింటావు రంజిత్? ఓకే అయిపోయి. అన్న చూడండి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని ప్రేమల్ సినిమా చూస్తున్నాడు. నేను సంజు యూకే వెళ్తున్నా. అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను. నేను కష్టపడి పని చేస్తున్నావు అనిపించుకునే కంటే పని చేస్తున్నట్టు అందరి కాలంలో పడ్డమే ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది చాలు. అంటే అర్థం చేసుకోండి, వీడు ముందే వీడి ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది. నీదే స్టార్ట్ చేయలేదు.
ఓకే, మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తావు, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? నేను స్టార్ట్ చేస్తాను. చూడండి, ఆ కాన్ఫిడెన్స్లో చూడండి. అసలు రేపు సెమిస్టర్ ఎగ్జామ్ పెట్టుకుని స్టార్ట్ చేస్తా అంటున్నాడు. అది అవునండి. సో ఈ రూమ్ మొత్తానికి ఇదే వద్దాము. నా ఫేస్ అయితే కొంచెం బాగా కనబడుతుంది, చాలు. సో అంతే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Later that day.